హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి యూనియన్ బ్యాంక్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మీకు ప్రతి నెల 15,000 వరకు అయితే మీకు ఉండడం జరుగుతుంది శాలరీ అనేది. సో ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు అనమాట. సో మీరు బీఎస్సీ చేసిన, బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, బీబీఏ చేసిన, బీఏ చేసిన, బీ ఆర్కిటెక్చర్, బీ ఫార్మసీ, మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు అనమాట. యూనియన్ బ్యాంక్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ ఆఫర్స్ అయితే మనకి రావడం జరిగింది. సో తెలుగు అయితే వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మనకి అన్ని స్టేట్స్ లో అయితే మనకి ఈ జాబ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు కావాలంటే తెలంగాణలో జాబ్ చేసుకోవచ్చు, కావాలంటే ఆంధ్రాలో కూడా అయితే జాబ్ చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ లాస్ట్ డేట్ కంటే ముందలే అయితే అప్లై చేయాలి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఇప్పుడే చూడండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి లేటెస్ట్ గా అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే మనకి రావడం జరిగింది. 19th ఫిబ్రవరి నుంచి 5th మార్చ్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇవాళ నుంచే అప్లైయింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో కాబట్టి తప్పకుండా మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చివరిదాకా చూడండి. సో వీటికి సంబంధించి మీకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి స్టేట్ వైజ్ సీట్స్, తర్వాత ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్టైఫండ్ ఎంత ఇస్తారు, తర్వాత సెలక్షన్ ప్రొసీజర్, అలా అన్ని డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ లో ఉన్నాయి కాబట్టి చివరి దాకా చూడండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ట్రైనింగ్ సంబంధించి స్టేట్ వైజ్ మనకి వేకెన్సీస్ ఎన్ని అయితే ఉన్నాయని చెప్పిచ్చారు. సో మనకి అన్ని కేటగిరీస్ లో ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అలాగే మనకి తెలంగాణకి సంబంధించి కూడా అయితే ఉండడం జరిగింది ప్రతి కేటగిరీలో. సో మీకు కావాలంటే వేరే స్టేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే ఆ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో 20 years నుంచి 28 years వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి. ఎస్సీ, ఎస్టీకి అయితే ఇంకా ఎక్స్ట్రా 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఇంకా ఎక్స్ట్రా 3 years. సో పీడబ్ల్యూడికి అయితే ఎక్స్ట్రా 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం అయితే అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు అయితే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీకు 5th మార్చ్ 2025 లోపల సో మీకు అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందని మీకు కంప్లీటెడ్ సర్టిఫికేషన్ అనేది పాసింగ్ సర్టిఫికేట్ సో 1/4/2021 సో దీని తర్వాత అయితే మీకు ఉండాలన్నమాట. సో అంటే ఈ డేట్ తర్వాత మాత్రమే మీకైతే పాసింగ్ సర్టిఫికేట్స్ అయితే మీకు గ్రాడ్యుయేషన్ కి సంబంధించి వచ్చేసి ఉండాలి. సో దీనికంటే ముందులో ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదు అనమాట. తర్వాత జాబ్ ప్రొఫైల్ చూసినట్లయితే మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో అప్రెంటిస్ జాబ్స్ ఇవి. సో పర్మనెంట్ అయితే కాదు. సో కాకపోతే మీకు 1 year పాటు మీకు సెలెక్ట్ అయినట్లయితే 1 year పాటు మీకు అయితే జాబ్ అయితే ఉండడం జరుగుతుంది, అప్రెంటిస్ జాబ్ అనేది. సో మీరు కనుక ఇది చేసినట్లయితే మీకు ఫర్దర్ గా వచ్చే బ్యాంక్ జాబ్స్ లో అయితే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 1 year పాటు ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా స్టైఫండ్ కూడా అయితే మీకు 15,000 వస్తుంది కాబట్టి సో మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ 1 year అని చెప్పించారు క్లారిటీగా. సో 15,000 per month అయితే మీకు డైరెక్ట్ గా మీ శాలరీ అకౌంట్ లో అయితే పడటం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా మీరు ఇంటికాడ నుంచి అయితే రాయొచ్చు అనమాట. ఆ టెస్ట్ లో కూడా మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జస్ట్ ఇవే నార్మల్ గా ఏవైతే బ్యాంక్ ఎగ్జామ్స్ లో, గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో అడుగుతారో సో జనరల్ క్వశ్చన్స్ ఇవే అడుగుతారు అనమాట. సో 100 questions 100 marks అనమాట అంతే.
తర్వాత 60 మినిట్స్ టైం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో లోకల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, మన ఆంధ్రాకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు, తెలంగాణకి లోకల్ లాంగ్వేజ్ కూడా తెలుగే. సో తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది, మనందరికి ఎలాగో తెలుగు లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట. సో ఇక్కడ మీకు మీరు ఏ స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు. సో మన ఆంధ్ర తెలంగాణలో మీకు అప్లై చేసుకున్నట్లయితే తెలుగు రావాలి. ఒకవేళ మీరు వేరే స్టేట్స్ కి అప్లై చేస్తుంటే కనుక వాటి యొక్క లోకల్ లాంగ్వేజెస్ అయితే రావాలన్నమాట. సో ఎలాగో మన స్టేట్స్ కి అప్లై చేస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే మీకు చేయడం జరుగుతుంది. సో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని బట్టి మీకు వీళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ అనేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా అయితే అయిపోయిన తర్వాత మీకైతే ఆ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్రెంటిస్ జాబ్లు అనేవి మీకైతే అప్రెంటిస్‌షిప్ కింద అయితే ఉండడం జరుగుతాయి. సో 1 ఇయర్ పాటు అయితే ఉంటుంది. సో 1 ఇయర్ పాటు మీరు చక్కగా సాలరీ కూడా అయితే స్టైఫండ్ కూడా అయితే పొందవచ్చు. సో మీకు లాస్ట్‌లో మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అసెస్మెంట్ టెస్ట్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో అసెస్మెంట్ టెస్ట్ కూడా అయితే మీరు పాస్ అయినట్లయితే మీకు సర్టిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారనమాట. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సంబంధించి. సో హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలన్నమాట. సో ఆన్‌లైన్‌లో అప్లై చేసేప్పుడు దానికి సంబంధించిన ఫీజ్ కూడా అయితే కొంత అయితే ఉంటుంది. సో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో వీటికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేప్పుడు ఫీజ్ కూడా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ కి రూ. 800 ప్లస్ జీఎస్టీ. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే మీరు జనరల్ అయినా సరే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే రూ. 600 మాత్రమే చేస్తే సరిపోతుంది. తర్వాత ఎస్సీ ఎస్టీకి 600, తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 400 మాత్రమే. సో ఇలా అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో ఇంత ఉందని చెప్పి అనుకోమాకండి. ఒకసారి కనుక మీరు ది ట్రైనింగ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీకు ప్రతి నెల 15,000 అయితే రావడం జరుగుతుంది. అలాగే 15,000 తో పాటు మీకు లాస్ట్ లో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీకు ఏదైనా ఫర్దర్ గా వచ్చే బ్యాంక్ జాబ్స్ లో మీకు అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉన్నట్లయితే. సో వీటికి సంబంధించి అప్లికేషన్ ఈమెయిల్ అనేది మీరు కంపల్సరీగా యాక్టివ్‌గా ఉన్నది ఇవ్వండి. సో ఈమెయిల్‌కి అయితే మీకు వీటికి సంబంధించి ఫర్దర్‌గా అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతాయి. సో ఎవరైతే అప్లై చేసి ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో సో వాళ్ళైతే మీరు ఇంటికాడ నుంచే రాయొచ్చనమాట ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది. సో మీరు డెస్క్‌టాప్ గాని, ల్యాప్‌టాప్ గాని, టాబ్లెట్ గాని లేకపోతే స్మార్ట్ ఫోన్‌లో గాని మీరైతే రాయొచ్చనమాట. కాకపోతే మీకు కెమెరా ఎనేబుల్డ్ అయితే అయ్యుండాలి. సో మీరేదైతే ఐడీ ప్రూఫ్ అప్‌లోడ్ చేస్తారో అదైతే చూపించాల్సి ఉంటది. సేమ్ ఐడీ ప్రూఫ్ ఎగ్జామ్ రాసేప్పుడు. సో సో ఇక్కడ మీకు ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారో అప్లై చేసిన తర్వాత సో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మీరు చదవాల్సి ఉంటుంది. చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. సో వీటికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్‌లో అయితే అనంతపూర్, గుంటూరు, వైఎస్ఆర్, కడప, కర్నూలు, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్లూరి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తర్వాత తిరుపతి, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. సో ఈ ప్లేసెస్‌లో అయితే మీకు ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఉన్నాయన్నమాట. అదే మన తెలంగాణకి సంబంధించి అయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, తర్వాత రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, హనుమకొండ. సో ఈ లొకేషన్స్ లో తెలంగాణలో అయితే మీకు అప్రెంటిస్‌షిప్ లోకి జాబ్స్ అయితే చేసుకోవచ్చు. సో తప్పకుండా ఆన్‌లైన్ లో అయితే ఈ ప్రిఫరెన్సెస్ మీకు కావాల్సిన ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. ఎక్కడ కావాలనుకుంటున్నారో జాబ్ అనేది. సో 2 స్టేట్స్ తెలుగు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో తెలుగు లాంగ్వేజ్ మనకి ఎలాగో వచ్చు కాబట్టి సో తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి మాత్రమే పూర్తిగా అప్లై చేయండి. సో అప్లై చేయడానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీ అందరికైతే ఇలా అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు స్టూడెంట్స్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. తర్వాత స్టూడెంట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని అయితే మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. సో ఆధార్ కార్డు, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్, ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, తర్వాత ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్, తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్
క్వాలిఫై అయి ఉండాలి. తర్వాత ఫస్ట్ బ్యాంక్ పాస్‌బుక్ ఫస్ట్ పేజ్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట పీడీఎఫ్‌లో. సో, ఇవన్నీ మీరు ఉంచుకొని మీకు దగ్గరలో ఉంచుకున్న తర్వాత సో, డూ యూ హావ్ అబోవ్ డేటా టు ఎన్రోల్. సో, ఈ డేటా మొత్తం ఉంటే మీరు యెస్ అని క్లిక్ చేయండి. తర్వాత మీరు ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ సెండ్ చేస్తారు. సో, ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. సో, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతాయి. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఆహ్, మీరైతే పే చేయాల్సి అంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే పే చేసి మీరైతే ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేసుకోవచ్చనమాట. సో, తప్పకుండా ఇలా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు దగ్గరలో ఉండే యూనియన్ బ్యాంక్‌లో చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, మీరు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా అయితే జాయిన్ అయిపోండి. దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.